ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. నేడు మీ ముందుకి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చెప్తున్నాను. గతంలో మీకు నేను వివరించి ఉన్నా. వేదపారాయణం చేసేటటువంటి వారికి స్వరజ్ఞానం ఉంటుంది. ఏ శబ్దాన్ని ఎలా పలకాలి, ఉదాత్తం అంటే ఏమిటి, అనుదాత్తం అంటే ఏమిటి, స్వరితం అంటే ఏమిటి అని. ఈ ఉదాత్త అనుదాత్త స్వరితములతో స్వరయుక్తంగా వేదాన్ని అధ్యయనం చేసినప్పుడు దాని పూర్తి ఫలితం మనకు ఉంటుందని వేదమే చెప్తుంది శిక్షావళిలో. అందరూ వేదాధ్యయనం చేయలేరు, అందరికీ ఆ యొక్క అవకాశం కూడా ఉండదు. అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి జాతి వారు మాత్రమే వేదాన్ని అధ్యయనం చెయ్యాలి అని వేదమాత చెప్పదు. నువ్వు శిక్షణ తీసుకుని వేదాధ్యయనం చెయ్యవచ్చు, అది వారు ఏ జాతి వారైనప్పటికీ కూడా అని మనకు సాక్షాత్తు వేదమే చెప్తుంది. కనుక మరి వేదాధ్యయనం చేయలేనటువంటి వారికి రుగ్మతలను అలాగే వాంఛలను నెరవేర్చుకునేదానికి ఒక ఉపాయాన్ని ఆలోచించినాడు వేదవ్యాసుడు. కనుక పురాణవాంగ్మయం ప్రకారంగా అనేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. వేదపారాయణం చేస్తే ఎట్టి శక్తి అయితే మనకు లభిస్తుందో అది స్తోత్ర పారాయణం చేత మనకు లభిస్తుంది. ఆ స్తోత్ర పారాయణంలో బీజాక్షరాలు, అలాగే ఆ దేవతా వైభవము, ఆ దేవతా వర్ణన ఇత్యాదివన్నీ కూడా స్తోత్రాల్లో మనకు కనిపిస్తాయి. వాటిని చక్కగా మనం అక్షర దోషం లేకుండా అధ్యయనం చేసుకోవచ్చు, పారాయణం చేయొచ్చు. ఇక బీజాక్షరాన్ని, ఈ బీజానికి ఇదే సరి అయినటువంటి అర్థము అని వివరించి చెప్పుటకు ఎవడికి కూడా సాధ్యపడదు. ఎందుకంటే అది అనంతమైనటువంటి జ్ఞానం ఆ బీజంలో దాగి ఉంటుంది. చూడండి, మనకు ప్రత్యక్షంగా మన కంటి ముందనే అన్నీ కనిపిస్తుంటాయి. ఒక బస్తా ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి రైతు పొలంలో చల్లుతాడు. వాడికి ఒక బస్తానే వస్తుందా? లేదు, అనేకమైన బస్తాలు వాడికి ఇంటికి వస్తాయి, ధాన్యం వికసిస్తుంది. అంటే ఒక్క బీజంలో అనేకమైనటువంటి బీజాలు దాగి ఉంటాయి. మామిడి పండు ఉందండి, మామిడి టెంకను నువ్వు వేస్తావు, వేసిన తర్వాత వృక్షంగా నీకు ఒక మామిడి పండు ఇస్తుందా? శాఖోపశాఖలుగా చీలి అనేకమైనటువంటి పండ్లు నీకు అందిస్తుంది. ప్రతి బీజంలోనూ కూడా ఇదే వర్తిస్తుంది కదా. ఇది మన కంటి ముందు జరుగుతున్నటువంటి ప్రత్యక్ష సాక్ష్యం. ఇది అంటే బీజాల్లో అంత శక్తి ఉంటుంది. వాటిని జపం చేసేటప్పుడు శ్రద్ధ భక్తితో చెయ్యాలి. ఇంకొకటి, గురుముఖతగా తీసుకున్నావా అది నీకు చాలా లాభదాయకం అవుతుంది. ఏదో ఇంటర్నెట్లో చూడటం లేదా గూగుల్లో సెర్చ్ చేయటం, వాటిని తీసుకొని జపించటం చేత అంత ఫలితం ఉండదు. అది ఎలా ఉంటుందంటే క్యాలెండర్లో మనకు భోజనం ప్లేటు వేసి ఉంచారు, దాంట్లో అన్నీ ఉంటాయి ఆ ప్లేట్లో, కానీ అది ఫోటో మాత్రమే. ఆ ఫోటోలో ఉన్నటువంటి భోజనాన్ని నువ్వు భోంచేస్తావా? ఆకలి తీరుతుందా? లేదు కదా. అలాగే గురువు ద్వారా గ్రహింపబడేటటువంటి మంత్రాలకు శక్తి ఉంటుంది. అంటే ఒక ఉపాసకుడై ఉండాలి. అలాంటి వారి ద్వారా నీకు లభించిందనుకో మంత్రం కానీ స్తోత్రం కానీ, అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.
అంతేగాని మీకు అర్హత లేదు, మీకు ఇవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశ్యం కాదు. ఒక విషయాన్ని నేను చెప్పిన వెంటనే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు, మంచిదే, విషయం దొరకవచ్చు. కానీ అది ఫోటోలో పెట్టినటువంటి దీపము లాంటిది. ఒక దీపాన్ని తీసుకొని ఫోటో తీసి, ఎలుగుతున్న దీపాన్ని ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టావు, కరెంటు పోయింది, ఆ ఫ్రేములో ఉన్నటువంటి దీపం ఇంట్లోకి వెలుగుని ఇస్తుందా? ఇవ్వదు కదా. అలాంటిదే ఇట్టిది. కనుక మానవుడు కోరుకునేటటువంటివి ఒకటి ఇష్టప్రాప్తి వస్తువు, అనిష్టమైనటువంటి వస్తువు నివృత్తి. అంటే నువ్వు ఏది ఇష్టపడుతున్నావో దాన్ని పొందేదానికి, అనిష్టమైనటువంటి దాన్ని వదిలించుకునేదానికి. అలాగే శరీరము రోగగ్రస్తమైందనుకోండి, కోట్ల కొలది ఆస్తి ఉన్నా ఆరోగ్యం సరిగా లేదనుకోండి, ఏం చేసుకుంటావు ఆ కోట్లన్నీ? కనుక ఇక్కడ ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి, అలాగే సమస్తమైనటువంటి పాపములన్నింటినీ కూడా పూర్తిగా తొలగించేటటువంటి ఒక దివ్యమైనటువంటి హనుమత్ బడబాల స్తోత్రమని ఒక స్తోత్రం ఉంది. ఇక్కడ బడబాలన అని అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, బడబ అంటే గుర్రం అని, అలన అంటే అగ్ని అని. అంటే సముద్రంలో పుట్టేటటువంటి బడబాగ్ని అంటారు చూశారు, అలాంటి అగ్ని లాంటిది యొక్క హనుమత్ బడబాలన స్తోత్రమని. అంటే అగ్ని ఏం చేస్తుంది? సమస్తాన్ని కాల్చివేస్తుంది. ఇక్కడ గుర్రము అనేటటువంటి దానికి అర్థం మనం ఇంద్రియాలని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ ఇంద్రియాల ద్వారానే మనము అనేకమైనటువంటి కర్మలు చేసి వాటి ఫలితాలు ఇప్పుడు మనం ప్రస్తుతం అనుభవిస్తున్నాము. ఆ మిగిలినటువంటిది ఉత్తర జన్మల్లో అనుభవించాల్సి వస్తుంది. అంటే ఇంద్రియాలు పరిగిస్తూ ఉంటాయి. కనుక ఎవడైతే ఆయుష్ను కోరేటటువంటి వాడు, ఆరోగ్యాన్ని కోరేటటువంటి వాడు, ఐశ్వర్యాన్ని కోరేటటువంటి వారు ఏం చేయాలి? ఈ యొక్క హనుమంతుని యొక్క బడబాలన స్తోత్ర పారాయణం రోజుకు ఒక్కసారి చేయాలి. శనివారం నుండి ప్రారంభం చేస్తారు. అర్థమవుతుందా? కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి బడపాలన అంటే బడపాలన స్తోత్రాన్ని స్వయంగా దీనికి చూడండి, ప్రతి ఒక్క మంత్రానికి కానీ స్తోత్రానికి, కొన్ని స్తోత్రాలకి కరన్యాసం గన్యాసం ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ముఖ్యంగా ఛందస్సు, ఋషి, దేవత ఇవి ఉండే తీరుతాయి. కనుక ఇలా మనకు ఆ ఋష్యాధిన్యాసం చేసేటప్పుడే ఆ స్తోత్రం ప్రారంభంలోనే మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మమ సమస్త పాపక్షయార్థం అని ప్రారంభం చేసుకుంటారు. ఈ గొప్ప స్తోత్రాన్ని అనారోగ్యంతో బాధపడేటటువంటి వారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేటటువంటి వారు శనివారం నుండి ప్రారంభం చేసి, లేదా మీకు సమీపంలో ఉండేటటువంటి హనుమత్ ఆలయానికి వెళ్ళి స్వామికి ప్రదక్షిణ చేసి దీన్ని కానీ అక్కడ పారాయణం చేసినావా, గుళ్ళోనైనా సరే, లేదా వెళ్ళలేవా ఇంట్లోనైనా సరే, స్వామివారి ముందు దీపాన్ని వెలిగించి ధూపం వేసి నైవేద్యం నీ శక్తి కొలది పెట్టి, లేదా భావన చెయ్యి. అవేమీ నీలో శక్తి లేవా? ప్రశాంతంగా దర్భాసనమై కూర్చొని మానసికంగా స్వామికి ఉపచారాలు చేస్తున్నట్టు పవిత్రమైనటువంటి భావన చెయ్యి. భక్తి భావనతోనే వికసిస్తుంది. అలా భావన చేసిన తర్వాత ఈ స్తోత్రాన్ని శ్రద్ధ భక్తులతో పారాయణ చేయి. ఇది పెద్ద స్తోత్రం. ఇది అంటే దాదాపు ఒక
17, 20 లైన్లు, 25 లైన్లు అట్లా ఉండొచ్చు. చక్కగా ఒక 10 నిమిషాలు పడుతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు. దాంట్లో బీజాలు ఉన్నాయి కాబట్టి శ్రద్ధగా మీకు తెలిసినటువంటి వారు, మీ ప్రాంతంలో ఉండేటటువంటి వారు గురువుల దగ్గరికి వెళ్ళి వారికి దక్షిణ తాంబూలాలు చేసి, ఎందుకంటే గురువు దగ్గరికి పసిబిడ్డలు ఉండేటటువంటి ఇంట్లోకి, రోగిష్ఠుడు ఉండేటటువంటి ఇంట్లోకి ఉత్త చేతులతో పోకూడదు అనేది మనకు ధర్మం. అది అలా గురువు దగ్గరికి దక్షిణ తాంబూలాలు ఆయనకి సమర్పించి అర్థించండి. తండ్రి, మాకు హనుమత్ బడబాలన స్తోత్రాన్ని వివరించండి అని చెప్పండి. వారు మీకు అందిస్తారు. దాన్ని చక్కగా గ్రహించి పారాయణం చేసుకొని చరితార్థులు కాండి నాయన. మన బాధలకు నివృత్తి పురాణముల యందు అనేకమైనటువంటి ఉపాయాలు మనకు చెప్పినారు, కానీ మనకు వాటి మీద విశ్వాసం ఉండటం లేదు. దౌర్భాగ్యం. వేలుకు వేలు మనము హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాం, కానీ శ్రద్ధాభక్తులతో పరమాత్మ మీద దృష్టి ఉంచి, నువ్వు తప్ప నాకు ఇంక వేరే దిక్కు లేదయ్యా, నీవే నాకు శరణు అని మనం ఆర్తితో ఆయన్ని అర్థించటంలో వెనకంజి వేస్తాం. కారణం అనేకమై ఉండవచ్చు. అపనమ్మకం కావచ్చు. నమ్మకం ఉందే నీ ఆరోగ్యం కుదుట పడుతుంది చేసినట్లయితే. కనుక గురువుల ద్వారా దీన్ని అర్థించండి. లేదు తండ్రి, మాకెవరూ కూడా కనపడలేదు అనేటటువంటి వారు, నేనున్నాను కదండి, నాకు హనుమత్ బడబాలన స్తోత్రం కావాలి అని నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. 9966690246కి మెసేజ్ పెట్టండి. చక్కగా నేను మీకు అది అందిస్తాను. ప్రింటౌట్ తీసుకొని చక్కగా నిత్యం పారాయణం చేయండి. కానీ మంగళవారం కానీ లేదా శనివారం నాడు కానీ ఇది ప్రారంభం చేసుకోండి. మీ జన్మ ధన్యమవుతుంది. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతా. హనుమంతుడు పిలిస్తే పలికేవాడు నాయన. రామా అని మనసారా నువ్వు ఒక్కసారి నోరారా పిలిచినావా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడ రఘునాథుని యొక్క కీర్తన ఉంటుందో, రామనామ జపం ఎక్కడ వినిపిస్తుందో, తత్రాహం కృతం మస్తకాంజలి. చేతులు జోడించుకొని మరి అక్కడికి వచ్చి చేరుతాడయ్యా హనుమంతుడు. అలాంటి మహాపురుషుని యొక్క ఈ బడబాలన స్తోత్రము అగ్నిలాగా నీ సమస్త పాపాలను దహింపజేస్తుంది, నీ దారిద్ర్యాన్ని దహింపచేస్తుంది, నిన్ను ఉత్కృష్టమైన స్థితికి పైకి లేవదీస్తుంది, ఆయుష్నిస్తుంది, ఐశ్వర్యాన్నిస్తుంది. కనుక శ్రద్ధాభక్తులతో దీన్ని ఆచరించి అందరూ కూడా తరిస్తారని ఆశిస్తూ మరొక్క మారి ఈ స్తోత్రం కావాల్సినటువంటి వారు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. హనుమత్ బడబాలన స్తోత్రాన్ని అందించండి అని మెసేజ్ పెట్టండి. 9966690246కి నేను మీకు అందిస్తాను. చక్కగా చేసుకొని అందరూ వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్.